నా టెక్ హబ్ ఛానల్కి తిరిగి స్వాగతం. ఎవరైనా పార్ట్ 1 వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉన్నది చూడండి. ఇప్పుడు పార్ట్ 2 వీడియోని కొనసాగించుదాం. లింక్ షార్ట్నర్లను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు: 1. స్థలాన్ని ఆదా చేస్తుంది. 2. సులభంగా ట్రాక్ చేయండి. 3. బ్రాండ్ గుర్తింపును మెరుగుపరుస్తుంది. 1. స్థలాన్ని ఆదా చేస్తుంది. లింక్ షార్ట్నర్లు వ్యాపారాలు ఉపయోగించగల అక్షరాల సంఖ్యను పరిమితం చేసే సోషల్ మీడియా ప్లాట్ఫారంలలో స్థలాన్ని ఆదా చేయడంలో సహాయపడతాయి. లింక్ సంక్షిప్తీకరణను ఉపయోగించడం ద్వారా వ్యాపారాలు వారి వెబ్సైట్ లేదా ల్యాండింగ్ పేజీకి వినియోగదారులను దారి మళ్లించే సంక్షిప్త లింక్తో పాటు వారి సందేశాన్ని పంచుకోవచ్చు. 2. సులభంగా ట్రాక్ చేయండి. లింక్ షార్ట్నర్లు వ్యాపారాలకు వారి సోషల్ మీడియా ప్రచారాల విజయాన్ని కొలవడానికి సహాయపడే విలువైన ట్రాకింగ్ డేటాను కూడా అందిస్తాయి. వారు క్లిక్ల సంఖ్య, స్థానం మరియు క్లిక్ల సమయం మరియు తేదీని ట్రాక్ చేయవచ్చు. భవిష్యత్ ప్రచారాలను ఆప్టిమైజ్ చేయడానికి మరియు వారి సోషల్ మీడియా మార్కెటింగ్ ప్రయత్నాలను మెరుగుపరచడానికి ఈ డేటాను ఉపయోగించవచ్చు. 3. బ్రాండ్ గుర్తింపును మెరుగుపరుస్తుంది. బ్రాండ్ గుర్తింపును మెరుగుపరచడంలో సహాయపడే బ్రాండ్ డొమైన్ పేర్లతో లింక్ షార్ట్నర్లను కూడా అనుకూలీకరించవచ్చు. సాధారణ URL సంక్షిప్తీకరణకు బదులుగా వ్యాపారాలు తమ బ్రాండెడ్ డొమైన్ పేరును ఉపయోగించి వినియోగదారులను ఎక్కువగా గుర్తుంచుకోవడానికి మరియు ఇతరులతో భాగస్వామ్యం చేయడానికి ప్రత్యేకమైన మరియు మరపురాని లింక్లను సృష్టించవచ్చు. సోషల్ మీడియా మార్కెటింగ్ కోసం లింక్ షార్ట్నర్లను సమర్థవంతంగా ఎలా ఉపయోగించాలి? 1. తగిన లింక్ షార్ట్నర్ను ఎంచుకోండి. 2. లింక్ను అనుకూలీకరించండి. 3. స్పష్టమైన కాల్ టు యాక్షన్ ఉపయోగించండి. 4. క్లిక్లను పర్యవేక్షించండి మరియు ట్రాక్ చేయండి. 5. వివిధ లింక్లను పరీక్షించండి. 1. తగిన లింక్ షార్ట్నర్ను ఎంచుకోండి. అనేక లింక్ షార్ట్నర్లు అందుబాటులో ఉన్నాయి మరియు మీ వ్యాపారం కోసం సరైనదాన్ని ఎంచుకోవడం చాలా అవసరం. మంచి పేరున్న విశ్వసనీయ లింక్ షార్ట్నర్ను ఎంచుకోవడం కూడా ముఖ్యం. కొన్ని లింక్ షార్ట్నర్లు అనలిటిక్స్ వంటి అదనపు ఫీచర్లను అందిస్తాయి, మరికొన్ని అనుకూలీకరణపై దృష్టి పెడతాయి. 2. లింక్ను అనుకూలీకరించండి. బ్రాండెడ్ డొమైన్ పేరుతో లింక్ను అనుకూలీకరించడం బ్రాండ్ గుర్తింపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది మరియు లింక్ను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది. ఉదాహరణకు, BitLY వంటి జెనరిక్ లింక్ షార్ట్నర్ ని ఉపయోగించే బదులు ఒక వ్యాపారం కంపెనీ పేరు లింక్ వంటి దాని స్వంత డొమైన్ పేరును ఉపయోగించవచ్చు. 3. స్పష్టమైన కాల్ టు యాక్షన్ ఉపయోగించండి. సోషల్ మీడియాలో లింక్ను షేర్ చేస్తున్నప్పుడు క్లిక్ చేయడానికి వినియోగదారులను ప్రోత్సహించే స్పష్టమైన కాల్ టు యాక్షన్ ని చేర్చడం ముఖ్యం. ఇది మరింత తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి లేదా మరింత తెలుసుకోవడానికి మా వెబ్సైట్ను సందర్శించండి వంటిది కావచ్చు. స్పష్టమైన కాల్ టు యాక్షన్ క్లిక్ త్రూ రేట్లను పెంచుతుంది మరియు వ్యాపార వెబ్సైట్కి మరింత ట్రాఫిక్ను పెంచుతుంది. 4. క్లిక్లను పర్యవేక్షించండి మరియు ట్రాక్ చేయండి. సోషల్ మీడియా ప్రచారం యొక్క విజయాన్ని కొలవడానికి సంక్షిప్త లింక్పై క్లిక్లను పర్యవేక్షించడం మరియు ట్రాక్ చేయడం చాలా అవసరం. భవిష్యత్ ప్రచారాలను ఆప్టిమైజ్ చేయడానికి మరియు వ్యాపారం యొక్క సోషల్ మీడియా మార్కెటింగ్ ప్రయత్నాలను మెరుగుపరచడానికి ఈ డేటాను ఉపయోగించవచ్చు. కొన్ని లింక్ షార్ట్నర్లు క్లిక్లను ట్రాక్ చేయడాన్ని సులభతరం చేసే అనలిటిక్స్ సాధనాలను అందిస్తాయి, అయితే మరికొన్ని వ్యాపారాలు థర్డ్ పార్టీ అనలిటిక్స్ సాధనాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. 5. వివిధ లింక్లను పరీక్షించండి. అత్యంత ప్రభావవంతమైన లింక్ను కనుగొనడానికి వివిధ లింక్ వైవిధ్యాలను పరీక్షించడం చాలా అవసరం. ఇది వివిధ కాల్ టు యాక్షన్లను పరీక్షించడం, లింక్ షార్ట్నర్లు మరియు అనుకూలీకరణను కలిగి ఉంటుంది. వ్యాపారాలు తమ వెబ్సైట్ లేదా ల్యాండింగ్ పేజీకి అత్యధిక ట్రాఫిక్ ని అందించే అత్యంత ప్రభావవంతమైన లింక్ను కనుగొనడానికి వివిధ లింక్లను పరీక్షించవచ్చు.